ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ లో ఒక ప్రత్యేకమైన సినిమా తెరకెక్కబోతుంది. ఎందుకంటే ఈసారి కేవలం హీరోగానే కాదు, కథ విషయంలో కూడా కీలక బాధ్యతలు తీసుకుంటున్నాడనే వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదే బడ్జెట్ సమస్యలు మరియు కాస్టింగ్ మార్పులు. తాజా సమాచారం ప్రకారం ర్యాంపో 23 ప్రాజెక్టును చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట రామ్. సినిమా ఖర్చులు అదుపులో ఉండేలా ముందుగానే పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాడని తెలుస్తోంది. ఈ మూవీ కోసం రామ్ సాధారణ రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాలో లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఆలోచిస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలయ్యింది. సినిమాలో కీలక పాత్రల కోసం కొంతమంది ప్రముఖ నటీనటులను సంప్రదించగా వారి రెమ్యునరేషన్ మేకర్స్ కు షాక్ ఇచ్చాయట. ముఖ్యంగా విలక్షణ నటుడు సూర్యని ఒక పవర్ఫుల్ పాత్ర కోసం సంప్రదించగా ఆయన భారీ పారితోషికాన్ని కోరినట్టు సమాచారం. దీంతో బడ్జెట్ లెక్కలు పూర్తిగా మారిపోయాయట. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొందని వార్తలు వస్తున్నాయి. మొదట కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. కానీ ఆమె కోరిన రెమ్యునరేషన్ మూవీ బడ్జెట్ కు మించి ఉండడంతో మేకర్స్ మరో ఆప్షన్ వైపు వెళ్ళినట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు శ్రీనిధి శెట్టి ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ లో వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రస్తుతం కొత్త హీరోయిన్ కోసం అన్వేషణ కొనసాగుతుందంట. ముఖ్యంగా యువ నటి కయాడ్ లోహర్ పేరు బలంగా వినిపిస్తుంది. ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నాయని సమాచారం. ఒకవేళ డేట్ సమస్య వస్తే సంయుక్త మీనన్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. రామ్ పోతినేని ప్రస్తుతం తన కెరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. గత కొంతకాలంగా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న రామ్ ఈసారి కథ నుంచి కాస్టింగ్ వరకు ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని నెలల క్రితమే రామ్ స్వయంగా కథ సిద్ధం చేసుకున్నాడని, ఆ కథకు సరిపోయే దర్శకుడి కోసం వెతుకుతున్నాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పెరుగుతున్న బడ్జెట్ నిర్మాతలకు పెద్ద సవాలుగా మారాయి. స్టార్ హీరోల దర్శకులు నటీనటుల రెమ్యునరేషన్లు పెరగడంతో చాలా ప్రాజెక్టులు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ తన కొత్త సినిమాను కంట్రోల్డ్ బడ్జెట్ లో పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ మార్పులు సినిమాకు ప్లస్ అవుతాయా లేక భారీ స్టార్స్ లేకపోవడం మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సరైన కథ, సరైన కాస్టింగ్ ఉంటే చిన్న బడ్జెట్ సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధిస్తున్న ఈ సమయంలో రామ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. మరి ర్యాంపో 23లో హీరోయిన్ గా కయాడ్ లోహర్ వస్తే బాగుంటుందా లేక సంయుక్త మీనన్ అయితే మీకు ఇంకా బెటర్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.